పుష్ప 2 అవును. ప్రీమియర్ షో పడబోతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకా 2 గంటలు ఉందన్న ప్రీమియర్ షో. నేను కూడా టికెట్ బుక్ చేసుకున్నాను గూగుల్ థియేటర్ లో. ఒక్కొక్క టికెట్ 1200 అన్న. సో ఎటకెళ్ళకైతే అప్పో సుప్పో చేసి అయితే నేను టికెట్ బుక్ చేసుకున్నా. సో నాకైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నార్మల్ తెలుగు సినిమానో లేకుంటే ఏదో అల్లు అర్జున్ సినిమానో కాదు. ఇది పాన్ ఇండియా సినిమా. ఇది ప్రపంచం నిలబోయే సినిమా ఉన్నాను కదన్నా. సో బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, దంగల్ బద్దలు కొట్టాలన్నా, నాన్ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా. చూడండి మొన్న కలికి ప్రభాస్ సొంత సినిమా నువ్వు అన్నాను కదా, బాహుబలి ప్రభాస్ కొట్టలేకపోయాడు. ప్రభాస్ ఇక్కడ బద్దలు కొట్టడం. కానీ ఇప్పుడు మాకు నమ్మకం ఉన్న ఏకైక నమ్మకం అంటే పుష్ప. అల్లు అర్జున్ మీద నమ్మకం ఉంది. ఈ సినిమా కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ టాక్ వస్తే మాత్రం సినిమా నివాళ పోయా. సినిమా చెప్తున్నా చాలా మంది ఈ సినిమాకి ఏంటంటే హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన ఉంటుంది. సినిమా రికార్డ్ సినిమా 100% హిట్ అవుతుంది. ఓన్లీ రికార్డుల మీద ఫోకస్ ఉంది అందరు. కాబట్టి ఈ సినిమా మాత్రం నిజంగా బాహుబలి ఇక్కడ బద్దలు టికెట్ రేటు 1200-1000 రూపాయలు పెట్టి రికార్డుల కోసం ఆడియన్స్ జేబులు చిల్లులు పడుతున్నాయి అని చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు. దానికి మీరు ఏం చెప్తారు? చూడన్నా, ఇప్పుడు నేను సపోజ్ అనుకున్నా, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకో, 100% నేను చచ్చినట్టు సినిమా వస్తా, అపోజ్ చేసా ఏదో సినిమా వస్తా. నాకు సినిమా ఇష్టం కాబట్టి, నా ఫ్యాన్ కాబట్టి, నా అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి 100% నాకు వెళ్తాను కాబట్టి. సో ఇంకా చూడన్నా, ఈ సినిమా ఇప్పుడే కాదు కదా, సలార్కి జరిగింది, దేవరకు జరిగింది, కల్కి జరిగింది, బాహుబలి జరిగినాయి. సో అన్ని సినిమా కొత్త జరుగుతుంది. ఈరోజు జరగలే కదా. చాలా మంది చూస్తున్న కొంతమంది ఏమో బెనిఫిట్ షో వేసిన కేసులు వేశారు, కొంతమంది టికెట్ పెంచడానికి కేసులు వేశారు. ఇంకొక ఆయన మన రాజకీయ నాయకులు అయితే సినిమాని బ్యాన్ చేయాలి, పుష్పని అరెస్ట్ చేయాలి, ఆలోచన అరెస్ట్ చేయాలి, సుకుమార్ అరెస్ట్ చేయాలంటారు. సినిమా రకం చూడండి. అవునండి, ఇదే కొత్తగా జరగలే కదా. సో అవునా కాదన్నా ఈ సినిమా మంచి రికార్డు కొడతాను మనకు నమ్మకం కలిగింది. సో యాజ్ ఏ ఫ్యాన్ గా ఇప్పుడు నేను చూస్తా. ఇంకా వారం తర్వాత చూడండి మీరు, సినిమా రేట్ తగ్గుతుంది 100%. నచ్చితే ఇప్పుడు చూడండి, లేకపోతే వారం తర్వాత చూడండి. కానీ బలవంతంగా ఈరోజు చూడమని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా. సో యాజ్ ఏ ఫ్యాన్ గా మేము చూడాలనుకుంటే, మెగా ఫ్యాన్ గా చూడాలనుకుంటాం కాబట్టి ఇప్పుడు టికెట్ వెళ్తాను. నాలంటే ఫ్యాన్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు టికెట్ బుక్ చేసుకుంటారు. నచ్చితే చూడండి, లేకపోతే 1 వీక్ తర్వాత చూడండి అంతే. ఫస్ట్ డే కలెక్షన్ అన్ని సినిమాల కంటే హై రికార్డు 300 కోట్లు 400 కోట్లు చెప్పుకోవడం కోసమే ఫ్యాన్స్ ఎలాగో ఫస్ట్ డే చూస్తారు కాబట్టి ఇంత టికెట్ రేట్లు పెంచారు అంటారు. దాంతో వాస్తవం అంటారా? చూడండి నన్ను అవునని కాదన్నా, ఇది బెనిఫిట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది ప్రపంచంలో అన్ని రికార్డులో కొట్టే సత్తా ఉంది. చూడండి ఎగ్జాంపుల్ మొన్న తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, హైదరాబాద్ కాదు, ఎక్కడో బీహార్ లో ప్రోగ్రామ్ పెడితే 6 లక్షలు రావాల్సిన జనాభాకి 12 లక్షల జనాభా వచ్చారు. తన రేంజ్ ఏదో మాకు అర్థమైంది. చాలా మంది మొన్న పంజాబ్ అల్లు అర్జున్ నచ్చుకుంటూ వస్తే తన రేంజ్ పడిపోయింది అన్నారు. కానీ అదే అల్లు అర్జున్ బీఆర్ లో తన ఉనికిని చూపించాడు, తనకు సత్తా చూపించాడు. అవునా కాదనా? సో నిజంగా నాకు ఒక మాట అన్న, నేను చిన్న దేశ భాషలందు తెలుగు లేస్తా అంటే నాకు మీనింగ్ అర్థం కాలేదు. కానీ ఈ రోజు యాజ్ ఏ మెగా ఫ్యాన్ అర్థమైంది. నిజంగా ప్రపంచాన్ని వెళ్తున్నాం మన తెలుగుడి. కానీ చెప్తున్నా, ప్రపంచం కూడా మన వైపు చూస్తుంది, మన సినిమాల వైపు చూస్తుంది. మన ఐపీఎల్ క్రికెటర్స్ కూడా తగ్గేది అంటారు. డేవిడ్ వార్నర్ కానీ, మన జడేజా కానీ, పెద్ద పెద్ద క్రికెటర్స్ కానీ మనం ప్రమోషన్ చేస్తారన్నమాట. ఇది మన తెలుగు తగ్గ గౌరవం అన్న. దీన్ని దయచేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటే కానీ సినిమా బెనిఫిట్స్ వాళ్ళ కలెక్షన్ కొడుతుంది అవన్నీ పక్కన అవుతుంది. సినిమా బాగుండాలి, సినిమాలో ఇన్పుట్ బాగుండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాజ్ మెగా ఫ్యాన్ చెప్తున్నా, దయచేసి మన కక్ష సాధింపులు వద్దు. ఇక పవన్ కళ్యాణ్ వేరు కాదు, మన అల్లు అర్జున్ వేరు కాదు, రెండు ఒకటే, ఇద్దరం ఒకటే. దయచేసి చాలా మంది చూస్తే పిఠాపురంలో బ్యాన్ చేసాం, అవన్నీ వద్దు. ఈ సినిమా మన తెలుగు సినిమా కాబట్టి ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం యాజ్ మెగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా. థ్యాంక్ యూ.